అపవాదితో నీవు నేను పోరాడాలనంటే దేవుడు మనకిచ్చే అస్త్రములు ఏంటనంటే నీతి అను మైమరుపు. నీతి అనే మైమరుపు. ఈ నీతి అనే మైమరుపును సైనికుల ఉద్దేశంలో పౌలు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇది శరీరంలో ముఖ్యమైన సున్నితమైన ప్రాంతాలను రక్షించటానికి ధరించేటువంటి తోలుతో కూడినటువంటి ఒక కవచం అని జ్ఞాపకం చేస్తాడు. ప్రత్యేకంగా ఇక్కడ సైనికుని గుండె భాగం ఉంటుందంటండి. గుండె భాగం ఉండే ప్రాంతం ఇది. బైబిల్ సత్యములో దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులుగా జీవించటానికి ఇది విశ్వాసికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదము. నీతి లేకోకుండా ఒక వ్యక్తి విశ్వాసపు అడుగులు వేయలేడు. విశ్వాసపు అడుగులు వేయాలంటే మన హృదయ అంతరంగములో నుండి ఆ విశ్వాసము ప్రారంభించబడాలి. ఆ సున్నితమైన ప్రాంతాన్ని కవర్ చేసేదే నీతి అను మైమరుపుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అని అంటాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం ఏమయ్యాడు? పాపముగా చేయబడినటువంటి దేవుడిగా ఉన్నాడు.